ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలో బుచ్చి సీతయ్యమ్మ సత్రంలో ట్రస్ట్ హాస్పిటల్, రాఘవ నర్సింగ్ హోమ్, సిఎంసి కంటి ఆసుపత్రి సౌజన్యంతో రాష్ట్ర టీఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు వెన్న ఈశ్వరుడు అలియా శివ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు వెన్న ఈశ్వరుడు అలియా శివ మీడియాతో మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా దివంగత నేత వరుపుల రాజా పనిచేశారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన 2వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదేశాలతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ముందుగా వరుపుల రాజా చిత్రపటానికి వెన్న శివతో కలిసి నియోజకవర్గ కూటమి నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ శిబిరానికి వచ్చిన సుమారు 500 మందికి పైగా రోగులకు అవసరమైన షుగర్, బీపీ, గుండెకు సంబంధించిన 2D ఎకో, ఈసీజీ, కంటికి సంబంధించిన వివిధ రకాల వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు శస్త్రచికిత్స కోసం హాస్పిటల్ కు తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బద్ది రామారావు, పర్వత సురేష్, కీర్తి సుభాష్, కొయ్య రమణ, మాజీ ఎంపీటీసీలు సాధనాల లక్ష్మీబాబు, కంచిబోయిన శ్రీను, ఆలపు సత్యనారాయణ, గాబు సుభాష్, కరణం సుబ్రహ్మణ్యం, కీర్తి కుమార్, ఉమిడి లోవరాజు, రౌతు శివ, కేలంగి జనార్దన్, గాబు కృష్ణ, నక్కా శ్రీను, దేశిలంక రమణ తదితరులు పాల్గొన్నారు. ट्रस्ट है सवा మా వాళ్ళు తీసుకురండి ఆల్రెడీ. మా అభిమాన నాయకుడు, ప్రజలందరూ అభిమాన పాత్రుడు, దివంగత నేత శ్రీ కీర్తిశేషులు వరుపుల రాజా గారి 2వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే గారు వరుపుల సత్యప్రభ రాజా గారి ఆదేశానుసారం కత్తిపూడిలో ఆర్ట్ చెకప్, ఐ చెకప్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో ఈసీజీ, 2D ఎకో మరియు బ్లడ్ టెస్ట్లో, షుగర్ టెస్ట్, బీపీ ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. కంప్లైంట్ ఉన్న వాళ్ళకి కాకినాడలో ఇక్కడ 2D ఎకో, ఈసీజీ తీసి తర్వాత కాకినాడ ఉన్న ఆర్బిసిడి మీద ఉచితంగా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఐ క్యాంప్ కూడా పిఠాపురం సిఎంసి హాస్పిటల్ ద్వారా పెట్టడం జరిగింది. వాళ్ళ కళ్ళజోళ్ళు ఫ్రీగానే ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయబడుతుంది కంప్లైంట్ ఉన్న వాళ్ళకి. ఈ ఆలోచనకు ముఖ్య కారణం ఏంటంటే రాజా గారి హయాంలో, ఆయన హయాంలో ప్రతిపాడులో మెగా మెడికల్ క్యాంపులు చాలాసార్లు ఆయన ప్రజలందరూ ఆరోగ్యం గురించి ఆలోచించి పేద ప్రజలందరికీ ఆరోగ్యం ఇవ్వడానికి చాలా విధాలుగా క్యాంపులు పెట్టి కృషి చేయడం జరిగింది.
ఆ కృషిలో భాగంగా చాలా మంది కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా ఉండడం జరిగింది. కనీసం ఒకరికన్నా హార్ట్ కంప్లైంట్ బయటపడి ఆయన సురక్షితంగా బయటపడితే ఈ యొక్క క్యాంప్ ఒక ఉద్దేశం మాకు సఫలమైనట్టు మేము భావిస్తాం. దానికి ముఖ్య కారణం ఈ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఈ క్యాంప్ని అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.